హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అగైన్, ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్తోనే ముగించేద్దాం. 3 ఎపిసోడ్లు అనుకున్నాం కానీ మరీ ఎక్కువ పెడుతున్నాను అనుకుంటా, 150 కిలోమీటర్లకి. సో మనం ఇప్పుడైతే పెట్రోల్ పట్టుకున్నాం కదా, ఆ ఊరి పేరు వచ్చేసి కేజీ కండ్రియా అనమాట. సో అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అయితే మనం వచ్చాం. టోటల్గా ఒక 45 కిలోమీటర్స్ అయితే వచ్చుంటాం. ఈ ఊరి పేరు షోలింగర్. ఈ ఊరికి వచ్చేసి ఫేమస్ ఏంటంటే నరసింహస్వామి వారి గుడి ఉంటుంది ఈ ఊరిలో కొండ మీద. అది చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వాలాజా, ఆర్ని, ఆర్కాడ్ మీదుగా తిరువన్నామలై అయితే చేరుకుంటాం ఈరోజు. సో మనం ఇప్పుడు టువర్డ్స్ వాలాజా వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే వాలాజాకి వెళ్ళే రూట్ వస్తుంది. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Yo, set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. 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 వాలాజా 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 మై వాలాజా మై వాలాజా. నీకు ఎంత దూరం ఉందా? తిరుపతి దాటి ఎంతసేపు అయిందా? ఓయమ్మ, చాలా దూరం ఉన్నారు మీరు. ఇంకా రండి. నేను ఇంకో 1 or 2 hours. నేనే 10:30 బయలుదేరినా. నేను వచ్చేదానికి మీరు అంత ముందు బయలుదేరినారు కదా. గంట సేపు ఆగారా? ఆగారు మరి. మీరు 3:30కి వస్తే ఎప్పుడు స్టార్ట్ చేసేది నడక? సో ఫ్రెండ్స్, విన్నారు కదా. సో వాళ్ళు ఇంకా తిరుపతి దగ్గరలోనే ఉన్నారు. సో వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది. మనమైతే ఇంకొక గంటలో రీచ్ అయిపోతాం నాకు తెలిసి. కాకపోతే వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. అండ్ మనం ఇప్పుడైతే వాలాజా అనే ప్లేస్లో ఉన్నామని తెలిసింది కదా మీకు. ఈ ప్లేస్కి ఒక స్పెషల్ ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ, చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, లేకపోతే జిల్లాలు, ఏ ఊర్లైనా కానీ ఈ పచ్చకామెర్లు వస్తుంది కదా, పచ్చకామెర్లకి మందు కోసం అయితే ఈ ఊరికే వస్తారు. ఇక్కడ మూలిక వైద్యం అయితే ఇస్తారు, మూలిక మందు ఇస్తారు. చాలా స్పెషల్ అన్నమాట. సో దానికోసం ఈ ఊరు అన్నది చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల. సో వాలాజా అంటే తెలియని వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, జిల్లాలో కానీ ఉండరు అనమాట. ఈవెన్ మా ఊరు నుంచి, తిరుపతి నుంచి, ఇంకా కడప నుంచి కూడా ఈ ఊరికి వచ్చి ఇక్కడ పచ్చిరీగలు అంటారన్నమాట పచ్చకామర్లని. సో దానికి మందు అయితే తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. అరే బాబు, సైడ్ అయితే తీయరా రే. ఏంటి వీడు ఇంతసేపు నుంచి సతాయిస్తున్నాడు వీడు. అబ్బా, దారి దొరికింది. వీడు చూడు, ఒరే ఇప్పుడు దారా ఆడు దారి ఇచ్చాడు. ఈ లోపల నువ్వు వచ్చి చెడగొడతావేంద్రా? ఎంతసేపటి నుంచిరా బాబు? పోయి సావంట్రా స్వామి. ఎంతసేపటి నుంచి అండి మనం కూడా. సో ఇక్కడి నుంచి అయితే మనకి ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ రూట్లో 2-3 సార్లు వెళ్ళిన దానివల్ల ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. మీరు కూడా చూడొచ్చు, గూగుల్ మ్యాప్స్ అలాంటిదంతా కూడా ఏది మనం యూజ్ చేయట్లేదు అనమాట. సో ఇది ఇక్కడి నుంచి ఇప్పుడు రాణిపేట బ్రిడ్జి మీదుగా మనం అయితే టువర్డ్స్ ఆర్కాడ్ ఆర్మీ దీనికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం దూరంలో అయితే మనకి నేషనల్ హైవే ఒకటి, బ్రిడ్జ్ ఒకటి కనబడుతుంది, అది జాయింట్ అవుతుంది. సో దాన్ని తీసుకొని మనం ఇప్పుడు తిరువన్నామలై రూట్
వెళ్ళాలన్నమాట. సో ఇది మనకు కనిపిస్తుంది కదా. సో ఇది నేషనల్ హైవే అనమాట, టువర్డ్స్ వేలూరు అనమాట. రైట్ సైడ్ వెళ్తే వేలూరు, లెఫ్ట్ సైడ్ వెళ్తే సేలం, మదురై ఇలా వెళ్తుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. టేక్ రైట్. సో ఇది నేషనల్ హైవేకి జాయిన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇబ్బంది కానీ, లేకపోతే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఏమైందంటే, అబ్బా 4 లైన్ వచ్చింది కదా, 6 లైన్ రోడ్ వచ్చింది కదా, ఇంకా అదర కొట్టచ్చు అండ్ స్పీడ్ ఇంకా ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు అనుకునేసి సంబరపడిపోయి స్పీడ్గా వెళ్తున్నాను అనమాట. కానీ నా ఆశలు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి అడియాసలు అయిపోయాయి. ఎందుకంటారా, ఈ రోడ్ అన్నది వేలూరుకి వెళ్తుంది అనమాట డైరెక్ట్గా. సో నాకైతే ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలీదు. నేనేమనుకున్నాను, ఇది నేరుగా ఇంకా తిరువన్నామల వెళ్ళే రూటు అనుకునేసి ఇరగొట్టుకొని వెళ్తుంటే ఇక్కడ కొంచెం దూరంలో ఇప్పుడు ఇదిగో వస్తుందేనండి ఈ రోడ్. ఈ బ్రిడ్జి ఎండ్ అవుతానే మనకి తిరువన్నామల రోడ్ అనేది లెఫ్ట్కి షిఫ్ట్ అయిపోతుంది. అది మళ్ళీ స్టేట్ హైవే వచ్చేస్తుంది, నేషనల్ హైవే కాదు. సో ఇది ఒక జస్ట్ 500 మీటర్స్ కూడా 500 మీటర్స్ ఉంటుంది. ఓన్లీ 500 మీటర్స్ వరకే మనకి ఇంకా ఈ నేషనల్ హైవే అయితే టచ్ చేసి అలా వెళ్ళిపోతాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి తిరువన్నామల అయితే. ఇంతకుముందు అక్కడ ఎంట్రన్స్లో బోర్డు అయితే పెద్ద బోర్డు ఉండేది, కానీ ఇప్పుడైతే ఆ బోర్డు ఎందుకో తీసేశారు. ఏదైనా వర్క్ జరుగుతుందేమో తెలియట్లేదు. సో ఆ రైట్ వెళ్ళేది అయితే వేలూరుకి వెళ్ళిపోద్ది. మనం రైట్ తీసుకుని వెళ్ళిపోతే. కాకపోతే మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని ఈ స్టేట్ హైవేలో పడి వెళ్ళాలి, తప్పదు. ఇందాక ఈ వీడియోని 2 భాగాలతో ముగించేద్దాం అనుకున్నాం కదా, కాకపోతే ఆలోచించి చూస్తే ఇది కూడా లెంత్ పెరిగిపోతుందండి. అందువల్ల ఈ వీడియో అయితే ఇక్కడికి ముగించేద్దాం. మిగిలింది రేపు ఫినిష్ చేద్దాం, ఖచ్చితంగా రేపైతే ఫినిష్ చేసేద్దాం. ఓకే. అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. 90% వాళ్ళు నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ ఎవరైనా అలా చేసేవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే మీ సపోర్ట్ అనేది నాకు అందుతుంది. తొందరగా మనం అయితే మానిటైజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలా నాకు మీ సపోర్ట్ దొరికితే నేను ఇంకొన్ని వీడియోస్ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికైతే నాకు హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాదేమైనా తప్పులుంటే కూడా నాకు తెలియచేయండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. We will finish the video tomorrow. Thank you.